వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. అఖండ 2 తాండవం వారం రోజులు పూర్తి చేసుకుంది. రెండో వారంలోకి అడుగు పెట్టేసింది. సో 8వ రోజు అంటే ఒక వారం పూర్తయి రెండో వారం ప్రారంభమైనప్పుడు ఆ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? సెకండ్ వీకెండ్ అయినా సరే అఖండ 2కి ఏమన్నా కలిసి వస్తుందా అని చాలామంది క్యూరియాసిటీ తోటి ఎదురు చూస్తూ వచ్చారు. అభిమానులైతే ఈ వీకెండ్ మీద పెట్టుకున్నటువంటి ఆశలు మామూలువి కాదు. సో వీక్ డేస్ మనం చూసాం. ప్రతిరోజు కూడా ఆ ముందు రోజుతో పోలిస్తే డ్రాప్ అవుతూనే వచ్చాయి కలెక్షన్స్. సో మొదటి వారం పూర్తయ్యే సమయానికి అది సుమారుగా 60% మాత్రమే రికవరీ సాధించగలిగింది అని చెప్పేసి మనకి సమాచారం అందుతూ ఉంది. మరి రెండవ శుక్రవారం ఎలా ఉండే కలెక్షన్స్? ఏదైతే అభిమానులందరూ కూడా దాని మీద ఆశలు పెట్టుకున్నారో, అభిమానులు మాత్రమే కాదు, ఆ సినిమా మీద ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారో వాళ్ళందరూ కూడా ఎన్నో ఆశలతోటి ఈ వీకెండ్ ఎంతో కొంత ఆ కలెక్షన్‌లు సాధిస్తాయి, రికవరీ వస్తుంది, నష్టపోతాము, భారీగా నష్టపోయే పరిస్థితి నుంచి కొంత వెసులుబాటు కలుగుతుంది అని ఎవరైతే ఆశలు పెట్టుకున్నారో, మరి వారి ఆశలు నిలబడేట్లు ఉండయా? అసలు రెండవ శుక్రవారం కలెక్షన్ ట్రెండ్ ఎలా ఉంది? ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు. సో, మొత్తం అంతా గూడా నేను ఆల్రెడీ రోజు చెప్తానే ఉన్నాను కలెక్షన్ ట్రెండ్ ఎలా ఉందనేది. మళ్ళీ నేను దాన్ని పెద్దగా రిపీట్ చేయదలుచుకోలేదు. వీక్ 1 కలెక్షన్ వచ్చేటప్పటికి మొత్తం టోటల్ ఫస్ట్ వీక్ వచ్చేటప్పటికి మనకి ట్రేడ్ అంచనాల ప్రకారం 76.75 క్రోర్స్ నెట్ కలెక్షన్ ఇండియా వైజ్‌గా వచ్చింది. అందులో అంటే తెలుగుతో పాటు మిగతా ఏవైతే డబ్బింగ్ వెర్షన్స్ ఉన్నాయో వాటన్నిటి నుంచి వచ్చినటువంటి కలెక్షన్. ఇది నేను ఒకసారి చూడొచ్చు మనం. అంటే ఈ 76.75 క్రోర్స్‌లో తెలుగు వెర్షన్ వాటానే 73,35,00,000 ఉంది. అంటే 76, 75లో 73, 35 కేవలం 3.45 క్రోర్స్ మాత్రమే మిగతా అన్ని భాషల నుంచి రావటం మనం గమనించవచ్చు. అందులో హిందీ వెర్షన్ వాటా 69,00,000 మాత్రమే. అంటే ₹1,00,00,000 నెట్ కూడా హిందీ వెర్షన్ తీసుకురాలేకపోయింది. అలాగే ఇక కన్నడ చూసుకున్నా గానీ కేవలం 18,00,000. అంటే అక్కడ తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ అయింది. తెలుగు వెర్షనే బెటర్‌గా పెర్ఫార్మ్ చేసింది కర్ణాటకలో. కన్నడ వెర్షన్ వచ్చేటప్పటికి, డబ్బింగ్ వెర్షన్ వచ్చేటప్పటికి కేవలం 18,00,000 నెట్ మాత్రమే తీసుకొచ్చింది. తమిళం చూసుకుంటే అంటే మిగతా అన్ని భాషల్లో తమిళమే చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ చూపించింది. అది 2.45 క్రోర్స్ నెట్‌న అది రాబట్టింది. మళ్ళీ మలయాళం కూడా చాలా నామినల్‌గా కేవలం ₹8,00,000 నెట్ మాత్రమే అది తీసుకురాగలిగింది. ఇక మనం ఏదైతే చెప్పుకుంటూ ఉన్నామో రెండవ శుక్రవారం డే 8 సో ఇది 1.75 క్రోర్స్ ఎర్లీ ఎస్టిమేట్స్ అని చెప్పేసి మనకిక్కడ చూపిస్తూ ఉంది. అంటే ₹1,75,00,000 నెట్ మొత్తం అన్నిటి మీద గూడా సాధించింది అని చెప్పేసి అక్కడ కనిపించడం నిజంగా చాలా ఆశలన్నిటిని కూడా వమ్ము చేసే విధంగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు ట్రేడ్ వర్గాల వాళ్ళు. అలాగే నిపుణులు కూడా. ఏకంగా అంటే గురువారం నుంచి శుక్రవారం వచ్చేటప్పటికి మనం చూస్తే కలెక్షన్‌లు ఎంత డ్రాప్ అయ్యాయంటే 38.59% కలెక్షన్‌లు డ్రాప్ అయ్యాయి. అంటే మొత్తం వీక్ డేస్ అన్నిట్లతో పోల్చుకుంటే ఇంత భారీగా డ్రాప్ అవ్వటం ఇదే మనకు కనిపిస్తుంది. యాక్చువల్‌గా శుక్రవారం కొంత బెటర్‌గా ఉంటాయి. ఎందుకంటే ఎవ్రీ ఫ్రైడే మనకు తెలుసు అది సినిమాకి సంబంధించినటువంటి వారం. ఆదివారం నుంచి సోమవారానికి 65.23% తగ్గటం అనేది అదే చాలా అంటే ఊహించిన దానికంటే మించి ఎక్కువగా డ్రాప్ అయ్యింది అని చెప్పేసి మనకిక్కడ తెలుస్తుంది. కానీ మిగతా రోజులు చూసుకుంటే సోమవారం నుంచి మంగళవారం గానీ, మంగళవారం నుంచి బుధవారం గానీ, బుధవారం నుంచి గురువారం కానీ ఈ డ్రాప్ చూసుకుంటే వాటన్నిటికీ మించి గురువారం నుంచి శుక్రవారానికి ఎక్కువ డ్రాప్ కనిపిస్తోంది. ఎందుకు ఇలా జరిగింది అంటే ఎక్కువ థియేటర్లని 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఆ సినిమాకి 'అఖండ 2' థియేటర్లు కోల్పోవాల్సి వచ్చింది అని చెప్పేసి మనకి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి 'అఖండ' కలెక్షన్‌లో 1.75 క్రోరే ఉంది గదా! మరి తెలుగు వెర్షన్ 'ఫైర్ అండ్ యాష్' అంటే 'అవతార్ 3'
ఎలా ఉంది? దాని కలెక్షన్ ఎలా ఉంది అంటే, అది కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది. భారతదేశ వ్యాప్తంగా 'అవతార్ 3' సాధించినటువంటి కలెక్షన్స్ 20,05,00,000 నెట్ అని చెప్పేసి ప్రాథమికంగా అంచనా వేశారు. అంటే ఇది పూర్తి స్థాయి ఇంకా రావాల్సి ఉంది. రఫ్ డేటా అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే పూర్తి స్థాయిలో ఆఫ్‌లైన్ ఎంత, ఇంకా ఏంటి అనేది పూర్తి స్థాయి లెక్కలు ఇంకా రావాల్సి ఉంది. బట్ అప్రాక్సిమేట్‌గా దరిదాపుల్లో ఇంతే ఉండే అవకాశం అయితే ఉంది. ఫైనల్ వచ్చినప్పటికి కూడా 20,05,00,000 నెట్. అందులో ఇంగ్లీష్ వెర్షన్ వాటా 9,00,00,000. ఇక్కడ అఖండకి సంబంధించి ఏపీలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, తెలుగు వెర్షన్ రిలీజ్ అయింది, హిందీ వెర్షన్ రిలీజ్ అయింది, తెలుగు వెర్షన్ 3 వెర్షన్‌లు రిలీజ్ అయ్యాయి. ఈ 3 వెర్షన్‌లకి కూడా అఖండ 2కి సంబంధించినటువంటి థియేటర్‌లని కోల్పోవాల్సి వచ్చింది అని చెప్పేసి తెలుస్తుంది. ఇందులో మొదటి రోజు 'అవతార్ 3' సాధించినటువంటి వసూళ్లు 9,00,00,000 దేశవ్యాప్తంగా ఇంగ్లీష్ వెర్షను. హిందీ వెర్షన్ వచ్చేసి 5,50,00,000. ఇక తెలుగు వెర్షన్ వాటా 2,85,00,000. అంటే చూడండి, 1.75 crore అఖండ అయితే తెలుగు వెర్షన్ 'అవతార్ 3' వాటా 2.85 crores. అంటే అదే ఎక్కువగా ఉంది. 'అవతార్'దే ఎక్కువగా ఉంది. అదే తమిళం చూసుకుంటే 2,60,00,000, కన్నడం చూసుకుంటే 8,00,000, మలయాళం చూసుకుంటే 2,00,000 మాత్రమే కనిపిస్తుంది. అంటే కన్నడ వెర్షన్, మలయాళ వెర్షన్ 'అవతార్ 3' సంబంధించి పెద్దగా దాని షేర్ అసలు అంటే నామినల్ అని చెప్పుకోవచ్చు. తెలుగు, తమిళం మాత్రం బాగానే పర్ఫార్మ్ చేశాయని చెప్పాలి. ఇక ఒరిజినల్ వెర్షన్ అన్నిటికంటే కూడా ఎక్కువగా హిందీ వెర్షన్ ఎక్కువ మంది చూశారు ఇక్కడ ఇండియాలో కూడా. ఆ తర్వాత హిందీ వెర్షన్ ఎక్కువ మంది చూశారు. సో వీటితో పాటు మరి 'ధురంధర్' అనే సినిమా కలెక్షన్ దాన్ని ఎలా ఉంది? అది తెలుగు వెర్షన్ రిలీజ్ అవ్వలే. యాక్చువల్‌గా 19వ తేదీ తెలుగు వెర్షన్ కూడా వస్తుంది 'ధురంధర్' అని చెప్పేసి ఒక ప్రచారం అయితే జోరుగా సాగింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. 'ధురంధర్' రాలేదు. బహుశా మరి నెక్స్ట్ వీక్ ఏమన్నా వస్తుందేమో చూడాలి క్రిస్మస్ సందర్భంగా. సో 'ధురంధర్' చూసుకుంటే ఈవెన్ ఇండియాలో అన్ని భాషల్లో కలిపి 'అవతార్ 3' సాధించినటువంటి వసూళ్ల కంటే కూడా కొంత మెరుగ్గా 'ధురంధరే' ఎక్కువ కలెక్షన్ సాధించింది అని చెప్పేసి మనకి ఎర్లీ ఎస్టిమేట్స్ తెలియజేస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చూపించలేకపోతున్నాను కానీ అది 22,00,00,000 పైగానే ఏది మూడవ శుక్రవారం దానికి 'ధురంధర్‌కి'. సో ఆ స్థాయిలో దానికి కలెక్షన్స్ వచ్చాయి. ఈ 20,00,00,000 వస్తే 'అవతార్ 3'కి అది 22,00,00,000 వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మనకి థియేటర్లు తగ్గటం వల్ల ఆక్యుపెన్సీ రేటు కొంచెం అంటే ఆ ముందు రోజుతో పోల్చుకుంటే ఆక్యుపెన్సీ రేటు మాత్రం కాస్త పెరిగినట్లుగా మనకి అనిపిస్తుంది. 'అఖండ 2'కి సంబంధించి మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం ఓవరాల్‌గా చూసుకున్నప్పుడు 20.30. యాక్చువల్‌గా దీని ముందు రోజు గురువారం వచ్చేటప్పటికి 17% మాత్రం మనకు కనిపించింది. 17+. అదే ఇక్కడ శుక్రవారం వచ్చేటప్పటికి ఆక్యుపెన్సీ రేటు పెరిగింది కానీ కలెక్షన్‌లు డ్రాప్ అయ్యాయి. ఈ ఆక్యుపెన్సీ రేట్ ఎందుకు పెరిగిందంటే థియేటర్ల సంఖ్య తక్కువ అవటం వల్ల. సో మొత్తం మార్నింగ్ షో చూసుకుంటే 16.19%, మ్యాట్నీకి వచ్చేటప్పటికి 20.73% అంటే పెరిగింది. 4 పైనే ఆల్మోస్ట్ 4.4% పెరిగింది. తర్వాత ఫస్ట్ షో వచ్చేటప్పటికి 21.39, సెకండ్ షో వచ్చేటప్పటికి 22.90. అంటే ఆల్మోస్ట్ కొంచెంగా 0.5 నుంచి 1 మధ్యలో కూడా అది కనిపిస్తుంది మీకు ఆ పర్సంటేజీ పెరగటం అనేది. సో మొత్తానికి ఇలా 'అఖండ' అనేది మొత్తంగా ఓవరాల్‌గా చూసుకుంటే ఇక్కడ ఇండియా వ్యాప్తంగా 78.50 కోట్ల నెట్ సాధించింది అని చెప్పేసి మనకు సమాచారం అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా 100 కోట్ల గ్రాస్‌లోకి అడుగుపెట్టేసింది 'అఖండ 2' తన 8వ రోజు నాటికి. సో మొత్తంగా ఇలా వరుసగా 5 సినిమాలు 100 కోట్ల రూపాయల క్లబ్‌లోకి చేరినటువంటి ఏకైక సీనియర్ హీరోగా బాలకృష్ణ నిలుస్తూ ఉన్నారు. సో సినిమా అంతగా ఆశించిన రీతిలో పెర్ఫార్మ్ చూపించకపోయినప్పటికీ కూడా ఆయన కెరీర్‌కి సంబంధించి ఒక రికార్డ్ అనేది ఆయన ఖాతాలో పడింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా అభిమానులు ఇది మాత్రం సంతోషపడేటువంటి విషయం. మరి ఎంత ఈ సినిమా అంటే బ్రేక్ ఈవెన్ అవ్వటం అనేది అసాధ్యము అని చెప్పేసి తేలిపోయింది. ఎంత నష్టం వస్తుంది ఏంటి అనేది మనకి ఈ వీకెండ్ తర్వాత గానీ ఒక పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉంది. అది ఏ మేరకు ఉంటుంది, ఏమిటి అనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంతవరకు లెట్ us వెయిట్ అండ్ సీ.